వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. ఈరోజు మనం ప్రీవియస్ పేపర్ ఇంగ్లీష్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 అండి ఇది. అంటే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఇచ్చినట్టు కంటెంట్ వీడు క్వశ్చన్ నెంబర్ 61 నుంచి 90 వరకు ఉంటుంది ఇంగ్లీష్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. లెల్లీ స్టంబల్డ్ బిహైండ్ హిమ్ ఆన్ హెర్ వయోలిన్ అన్నాడండి. లెల్లీ స్టంబల్డ్ బిహైండ్ హిమ్ ఆన్ హెర్ వయోలిన్. చూస్ ద బెస్ట్ సినానిమ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్ అన్నాడు. అంటే స్టంబల్డ్ అనే పదానికి ఫస్ట్ మనకు అర్థం తెలియాలండి. స్టంబల్డ్ అంటే ఏంటి తెలుసా? తడబడటం. స్టంబల్డ్ అని ఇచ్చాడు కదండి ఇక్కడ. ఈ స్టంబల్డ్ అనే దానికి తడబడటం అని అర్థం మనకి. అయితే ఇక్కడ ఏది చూడండి, రీజనబుల్ మనకి ఏది ఉంది? స్టంబల్డ్ అంటే చూస్ ద బెస్ట్ సినానిమ్. సినానిమ్ అంటే సమానార్థం చూడాలి. డాన్స్డ్ అంటే ఏంటండి? నృత్యం చేయటం. అలాగే ఇంకేముంది? స్టాగర్డ్ అంటే ఏంటంటే తడబడుతూ, అది కూడా. అలాగే హర్రీడ్ అంటే ఏంటండి? తొందరగా వెళ్ళటం. అలాగే స్కిప్డ్ అంటే ఏంటి? గెంతుతూ నడిచింది అని అర్థం. అంటే ఇందులో ఆన్సర్ ఏది అవుతుందని స్టంబల్డ్ అనగానే మనకి స్టాగ్డ్ అనేది ఆన్సర్ అవుతుంది అని. అంటే ఇది ఎక్కడ ఉందో చూసుకుని దానికి ఆన్సర్ పెట్టడమే. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 62. Despite this initial confidence, Bharat's performance in the archery tournament was marked by a surprising lack of prowess, leading to an early defeat అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రారంభంలో ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ విలువిద్య పోటీలో భారత్కు నైపుణ్యం లేకపోవటం వల్ల తొందరగానే ఓటమి వచ్చింది అన్నాడండి. అంటే ఇక్కడ ప్రశ్న ఏం అడిగాడు? చూస్ ద యాంటనిమ్ ఆఫ్ ద యాంటనిమ్ అంటే చూస్ ద యాంటనిమ్ ఆఫ్ ద ప్రోవెస్ అంటే ఏంటంటే ఆత్మవిశ్వాసం. ప్రోవెస్ అంటే ఆత్మవిశ్వాసము అన్నాడు. ఇక్కడ ఏం అన్నాడండి? ప్రోవెస్కి యాంటనిమ్ అంటే వ్యతిరేక పదం అన్నాడు. ఇది ఆత్మవిశ్వాసం అంటే వ్యతిరేక పదం అన్నాడు. మాస్టరీ అన్నాడు అనుకోండి. మాస్టర్ అంటే ఏంటి? నైపుణ్యం, ప్రావీణ్యం అనుకోవచ్చు. మాస్టర్ అంటే నైపుణ్యం అనొచ్చు. అలాగే టాలెంట్ అన్నాడు అనుకోండి. టాలెంట్ అంటే ఏంటి? అంటే టాలెంట్ అంటే ప్రతిభ. అలాగే ఇన్కాంపిటెన్స్ అంటే అసమర్థత. అలాగే స్కిల్ అంటే నైపుణ్యం అండి. కానీ ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? యాంటోనిమ్ వ్యతిరేక పదం కావాలి మనకి ఇక్కడ. అంటే ప్రొఫెసర్ ప్రావీణ్యానికి వ్యతిరేక పదం ఏమవుతుంది చెప్పండి మీరు? మాస్టరీ అవుతుందా? టాలెంట్ అవుతుందా? ఇన్కాంపిటెన్సీ అవుతుందా? లేకపోతే స్కిల్ అవుతుందా? అంటే ఇక్కడ ప్రొఫెసర్ అంటే ప్రావీణ్యము, ఇన్కాంపిటెన్సెస్ అంటే అసమర్థత అండి. ఇన్కాంపిటెన్సెస్ అంటే అసమర్థత అవుతుంది కాబట్టి మూడవది రైట్ ఆన్సర్ అవుతుంది. Question number 63. The new bungalow was incredibly expensive. It must have cost my uncle an dash and a leg అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? కంప్లీట్ ద ఈడియం బై చూసింగ్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి తెలుగు అర్థం వస్తుంది? కొత్త బంగ్లా చాలా ఖరీదైనది, అది మా మామయ్యకు చాలా ఎక్కువ ఖర్చు అయ్యి ఉండాలి అన్నాడు. ఇక్కడ ఏమడిగాడు మనకి? ఈడియం అడిగాడు. ఈడియం అంటే ఏంటి? మనం విగ్రహవాక్యం అంటాం కదా, దాన్ని అక్కడ ఏంటి? అంకుల్ యాన్ డాష్ అండ్ ఏ లెగ్ అన్నాడు. అంటే ఏంటి? ఫస్ట్ది ఏంటి? ఐ అన్నాడు అనుకోండి. యాన్ ఐ అండ్ ఏ లెగ్
అని అనుకోండి. ఇక్కడ మనం ఏం చెప్తాం ఆప్షన్స్? ఐ అనేది కాస్ట్ అండ్ ఐ అండ్ ఎల్లాక్ కానీ ఈడియం లేదు అక్కడ. విగ్రహవాక్యం అనేది ఏం లేదు. అలాగే రెండోదండి ఆమ్ అన్నాడు. కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అనేది ఇది కరెక్ట్ స్ట్రెంగ్త్ సంబంధించింది ఇది. అలాగే ఈడియం, అలాగే ఇయర్ అనేది తప్పు, హార్ట్ అనేది తప్పు. అందువల్ల ఇక్కడ మనం ఆన్సర్ ఏం పెడతామంటే చూడండి, ఈడియం కదా చూస్ ఇక్కడ ద న్యూ బంగ్లా వాజ్ ఇంక్రెడిబుల్లీ ఎక్స్పెన్సివ్. ఇట్ మస్ట్ హ్యావ్ కాస్ట్ మై అంకుల్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. అంటే ఇక్కడ మనకి ఎంతో కష్టమైందని అది చెప్తుంది అనమాట ఇక్కడ. అందువల్ల దీని ఆన్సరు ఏమవుతుందంటే ఆమ్ అవుతుంది. ఈడియం ఆమ్ అనేది. క్వశ్చన్ నెంబర్ 64 అండి. ఐ డూ హోప్ యువర్ డాగ్ డస్ నాట్ డాష్ అన్నాడు. అంటే చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద అబౌవ్ సెంటెన్స్ అన్నాడు. అంటే ఐ డూ హోప్ యువర్ డాగ్, మీ కుక్క కరవదని నేను ఆశిస్తున్నాను అన్నాడు. ఐ డూ హోప్ యువర్ డాగ్ డజంట్ బైట్. బైట్ స్పెల్లింగ్ ఏది కరెక్ట్ చూసుకోండి. బిఐజిహెచ్డి బైట్ కరెక్టా, లేకపోతే బివైటిఈ బైట్ కరెక్టా, లేకపోతే బిఐటిఈ బైట్ కరెక్టా, లేకపోతే బిఐటి బిట్ కరెక్టా? ఇందులో బిఐటిఈ బైట్ అంటే కరవటం అనేది. అంటే బైట్ అనేది మూడవది ఇది రైట్ అని. దీని అర్థం బైట్ అంటే కరవటం అని అర్థం. అందువల్ల దాని ఆన్సర్ బైట్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 65. హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎరగ్ అని డాష్ ఇచ్చాడు. అంటే చివర మనకి ఏమిటండి సఫిక్స్ కంప్లీట్ చేయాలి. చూస్ ద ఆప్షన్ విత్ అన్ అప్రోప్రియేట్ వర్డ్ ఎండింగ్ టు కంప్లీట్ ద అబౌవ్ సెంటెన్సెస్. ఇక్కడ ఏంటి అనేది మనం పూర్తిగా చేయాలి. అంటే ఇక్కడ ఏమొచ్చింది, చివరి భాగాన్ని మనం వర్డ్ ఎండింగ్ ఎంచుకోవాలన్నమాట. ఈ చివరి వర్డ్ అంటే అరోగెన్సా, ఏఎన్సీ పెట్టనుకోండి, అరోగెన్సా, ఎరోగెంట్లియా, లేకపోతే అరోగెంటా, లేకపోతే ఎరగెంట అనేది మనకు వస్తుందండి. అంటే ఇక్కడ ఏంటి ఏమొస్తుంది, అతను చాలా గర్విష్టి. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అరోగెంట్. అరోగెంట్ అంటే ఏమంటుంది చూద్దాం. అంటే ఫస్ట్ది ఏఎన్సిఈ, ఏఎంట్లీ, అలాగే ఏఎన్టి, అలాగే అరగెంట్, జిఎంట్ అని వచ్చింది. అయితే ఇక్కడ ఆ సరైన ఆన్సర్ హీఈజ్ ఎక్స్ట్రీమ్లీ అరగెంట్, ఏఆర్ఆర్ఓ జిఏఎన్టి, అరగెంట్ అని రావాలండి. హీఈజ్ ఎక్స్ట్రీమ్లీ అరగెంట్. ఎక్కడ ఉందండి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అరగెంట్ అనేది అతను చాలా గర్విష్టి అని, బాగా గర్విష్టి అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 66 చూద్దామండి. చూస్ ద కరెక్ట్ కొలొకేషన్. కొలొకేషన్ అంటే చూడండి, ద చిల్డ్రన్ డాష్ ఏ జోక్ ఆన్ ద టీచర్. ఫార్చునేట్లీ ద టీచర్ డాష్ ద జోక్ అండ్ డిడింట్ పనిష్ దెమ్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఆప్షన్ 1 మేడు టుక్కు, ప్లేడు టుక్కు, త్రూ అండ్ గ్రాబ్డ్, తర్వాత హరల్డ్ ఆర్ గ్రాబ్డ్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, ద చిల్డ్రన్ ప్లేడ్ ఏ జోక్ ఆన్ ద టీచర్. అంతే కదండి, మేడ్ అనేది రాదు, ప్లేడ్ ఏ జోక్ ఆన్ ద టీచర్. అయితే అప్పుడు ఏం చేయండి, ఫార్చునేట్లీ ద టీచర్ డాష్ ద జోక్ అంటే ఏముంది, టుక్ ద జోక్ అండ్ డిడింట్ పనిష్ దెమ్. అంటే అన్ఫార్చునేట్లీ ఆ టీచర్ కూడా ఏమనలేదు అనేది అర్థం వస్తుంది. కాబట్టి మనకి ఆన్సరు సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 67. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజ్ అన్ అపాస్ట్రఫీ కరెక్ట్లీ. అంటే అపాస్ట్రఫీ ఎక్కడ ఏది కరెక్ట్ ఉందండి చూడండి. ఆర్ యూ షూర్, యు ఆర్ అంటే ఇక్కడ అపాస్ట్రఫీ ఉండాలండి, యాక్చువల్ ఇక్కడ లేదు. రెడీ టు స్విమ్ ఇన్ ద నైబర్స్ పూల్. నైబర్స్ పూల్ అన్నప్పుడు కూడా ఇక్కడ అపాస్ట్రఫీ ఒక నుండి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ అలాగే ఎందులో ఉంది కరెక్ట్గా చూడండి, ఆర్ యూ షూర్ యు ఆర్ రెడీ టు స్విమ్ అన్నాడు చూడండి. రెండో దాంట్లో చూడండి మనకి కొంచెం అర్థం అవుతుంది. ఆర్ యూ షూర్ యు ఆర్ చూడండి, అపాస్ట్రఫీ ఇక్కడ కరెక్ట్గా ఉంది. రెడీ టు స్విమ్ ఇన్ ద నైబర్స్, ఇది కూడా అపాస్ట్రఫీ, నైబర్స్ యొక్క అని అర్థం వస్తుందండి. అంటే రెండవది ఆన్సర్, రెండవది కరెక్ట్ అవుతుంది, రెండు కరెక్ట్ అవుతుంది.
క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. ద సింబల్ ద సింబల్ అంటే చూడండి ఇన్వర్టెడ్ కమాస్ ముందు లాస్ట్లో ఎట్టి ఇన్ ఏ డిక్షనరీ ఎంట్రీ మీన్స్. ఇలాగ 2 ఇన్వర్టెడ్ కామాస్ అటు ఇటు పెడితే ముందు ఒక వర్డ్కి ఏంటంటే ఆర్ ఎంట్రీ మీన్స్ దీని అర్థం ఏంటంటే కన్ఫ్యూజనా ప్లస్ సినోనిమ్ ఆఫ్ ద హెడ్ వర్డ్ పాజా రీప్లేస్ ద హెడ్ వర్డ్ అని ఇచ్చాడు. ఎప్పుడు కూడా ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ఎప్పుడు కూడా ఎక్కడ పడతారంటే రీప్లేసెస్ ద హెడ్ వర్డ్కి పెడతారండి. ఎప్పుడు కూడా వర్డ్ రీప్లేస్ చేసినప్పుడు ఆ రెండు పెడతా ఉంటారు. అందువల్ల ఆన్సర్ ఈజ్ ద రీప్లేసెస్ ద హెడ్ వర్డ్ అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 69. While writing a biographical sketch, the details should be arranged in. ఎప్పుడు కూడా బయోగ్రాఫికల్ స్కెచెస్కి ఎప్పుడు కూడా ఏముండాలంటే అండి పర్సనల్ డీటెయిల్స్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, తర్వాత అచీవ్మెంట్స్ ఉండాలి తర్వాత డిక్లరేషన్ ఉండాలి. ఎప్పుడు కూడా మనం మీకు ఇది వీడియో చేసిన ఒకటి దీనికి సంబంధించి బయోగ్రాఫికల్ స్కెచ్ గురించి అది చూడండి. అందులోనే ఎప్పుడు కూడా ఒక ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఉండాలండి. పర్సనల్ డీటెయిల్స్ తర్వాత ఏముండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ తర్వాత అచీవ్మెంట్స్ ఉండాలి, లాస్ట్లో డిక్లరేషన్ ఉండాలి. అంటే ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అది ఒక ఆర్డర్. క్వశ్చన్ నెంబర్ 70. చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్సెస్ విచ్ హ్యాస్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్. ఇది కూడా మీకు దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను, అందులో చూడండి. ఇందులో ఏమంటున్నాడంటే ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు, చూస్ ద ఇక్కడ మెయిన్ క్లాజ్ ఇక్కడ ఏమంటున్నాడు మెయిన్ క్లాజ్ ఉండాలి అండ్ వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ ఉండాలంటున్నాడు. సబార్డినేట్ క్లాజెస్ ఉండాలంటున్నాడు. అంటే ఇక్కడ ఇందులో ఏముంది, దాన్ని అలాగే మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ ఉంది అనుకోండి, అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందండి. అలాగా ఉంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. రెండిట్లు కలిపితే కాంపౌండ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 71. చూస్ ద కరెక్ట్ వెర్బ్ ఫ్రమ్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అన్నాడు. అంటే ఇక్కడ మనం చూడండి, ఇఫ్ ఇట్ డాష్ వి డాష్ ద పార్టీ ఇన్సైడ్ అంటే రెయిన్ హ్యావ్ అని బ్రాకెట్లు ఇచ్చాడు. ఇక్కడ వెర్బ్స్ అటు ఎట్లా మారుతాయి. సపోజ్ చూడండి, ఇఫ్ ఇట్ రెయిన్స్ వి విల్ హ్యావ్ ద పార్టీ ద పార్టీ ఇన్సైడ్ అండి. వీ విల్ హ్యావ్ చూడండి, రెయిన్స్ వుడ్ హ్యావ్ రాదు. అలాగే విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్ జరిగేది ఏంటి, విల్ అని రావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ హ్యావ్ ద పార్టీ ఇన్సైడ్ అండి. అయితే దీంట్లో ఆన్సర్ ఏదవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది చూడండి, సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రెయిన్స్ విల్ హ్యావ్ అనేది సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 72. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్ అండి. అండర్లైన్ వర్డ్ ఇచ్చాడు, ఇఫ్ ఇచ్చాడు, ఇఫ్స్ అని ఇచ్చాడు కదా. చూడండి, దేర్ వర్ ఏ లాట్ ఆఫ్ ఇఫ్స్ ఇన్ ద ఇన్సూరెన్స్ పాలసీ అండ్ ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇఫ్ అనేది షరతులు అనే నామోచండి. ఇఫ్స్ అంటే షరతులు ఉన్నాయి, అంటే దానికి కారణం దేర్ వర్ ఏ లాట్ ఆఫ్ ఇఫ్స్ ఇన్ ద ఇన్సూరెన్స్ పాలసీలో చాలా షరతులు ఉంటాయి అనేది ఇఫ్స్ అనేది నౌన్ అవుతుందండి. అంటే రెండవదిగా రైట్ ఆన్సర్ అవుతుంది, నౌన్. క్వశ్చన్ నెంబర్ 73. చూస్ ద సెంటెన్సెస్ విత్ ద కరెక్ట్ ఆర్టికల్ యూసేజ్ అన్నాడండి. CJMB అన్నాడు. మనం ఇందులో మీకు గ్రామర్ పార్ట్ చెప్పినప్పుడు ఈ అన్నిటి గురించి చెప్పని ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తాం, యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, అలాగే ద ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది చక్కగా అందులో చెప్పాను. ఇప్పుడు MBA అన్నప్పుడు మనం యాన్ అనేది ఉపయోగిస్తాం. ఇలా కొన్ని పదాలు ఉంటాయండి. అంటే షీఈజ్ యాన్ MBA స్టూడెంట్ ఇన్ ఏ యూనివర్సిటీ అండి. ఇక్కడ కూడా యూ వచ్చింది కదా చెప్పేసి యాన్ పెట్టడం అలా ఉండదు. మనకి ఇక్కడ చూసుకోవాలి, యూనివర్సల్ టూల్స్ కానీ అలాంటికి వచ్చి దా పెడతాం లేకపోతే ఏ పెడతాం, ఇవి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ వీడియో చూడండి, క్లియర్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి MBA ముందు యాన్ వస్తుందండి. అంటే షీ ఈజ్ యాన్ MBA స్టూడెంట్ ఇన్ ఏ యూనివర్సిటీ. ఏదన్నా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు గ్రామర్ పార్ట్ ఒకసారి వీడియో చూడండి, దానికి సంబంధించి ఆర్టికల్స్ ఏంటి అన్నీ కూడా చేశాను. అలాగే కూడా కంప్లీట్గా చేశాను, ఇంగ్లీష్ సంబంధించి సిలబస్ అంతా కూడాను. అట్లాగే తెలుగు కూడా చేశానండి, మొత్తం కంప్లీట్గా
టెట్‌కి సంబంధించిన సిలబస్ అంతా కూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది వీడియోస్‌లో. మీరు అది చూసినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఈట్లికి. క్వెషన్ నంబర్ 74 అండి. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. డాష్ డస్ ద ట్రైన్ అరైవ్. డాష్ డస్ ద ట్రైన్ అరైవ్. ఎక్కడేమన్నాడు? ఇన్ వాట్ టైమ్, ఇన్ విచ్ టైమ్, అట్ విచ్ టైమ్, వాట్ టైమ్ అన్నాడు. ఇక్కడ సమాధానం ఏం చెప్తామండి? ఎప్పుడు కూడా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మీనింగ్ క్వశ్చన్ వస్తుంది కదా చూడండి. అరైవ్ డస్ ద అనేది ఎక్కడ ఉందండి? డూ డిడ్ డస్ ఈ త్రీలో ఉంది కాబట్టి వాట్ టైమ్ డస్ ద ట్రైన్ అరైవ్. వాట్ టైమ్ అంటే ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే వాట్ టైం అని వస్తుంది. ఇన్ విచ్ టైం అని రాదు. చాలామంది తప్పు వాడతారు. వాట్ టైం డస్ ద ట్రైన్ అరైవ్ అనేది. ఇక్కడ మనకి ఇది వెబ్ అనేది V1లో ఉందా, V2 ఉందా, V3 చూసుకున్నట్లయితే దాన్ని బట్టి ఇక్కడ మనం మాట్లాడాలి. క్వశ్చన్ నెంబర్ 75. చూస్ ద కరెక్ట్ పాసివ్ అండి ఫర్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. పాసివ్ అడుగుతున్నాడు, పాసివ్ వాయిస్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? పాసివ్ వాయిస్ అడుగుతున్నాడు. పాసివ్ అంటే ఐ నో హిమ్ అంటున్నాడు. ఐ నో హిమ్ అంటే ఇక్కడ మన పాసివ్ వాయిస్లో ఏం చెప్తాము? అతను నాకు తెలుసు అని అన్నాడు అనుకోండి, దాన్ని మనం ఏం చెప్తాం? తెలుగులో ఏం చెప్తాం? అతను నాకు ముందే తెలుసు అని చెప్తాం కదా. అతను నాకు ముందే తెలుసు అని చెప్పాలి. ఐ నో హిమ్ అతను తెలిసినప్పుడు మన ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తాం చూడండి. హీ ఈజ్ నోన్ టు మీ. అతను నాకు ముందే తెలుసు. హీ ఈజ్ నోన్ టు మీ అని చెప్పాలి. అంటే యాక్టివ్ వాయిస్ ఇచ్చాడండి. ఐ నో హిమ్ అనేది డైరెక్ట్ యాక్టివ్ వాయిస్ ఇచ్చాడు. యాక్టివ్ వాయిస్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? ఆల్రెడీ నాకు ఎప్పుడో తెలుసు అతను చెప్పడానికి హీ ఈజ్ నోన్ టు మీ అని చెప్పాలి. ఇక్కడ గ్రామర్ ఎట్లా మారుతుంది అనేది అక్కడ క్లియర్గా మీకు చెప్పాను. ఇందులో ప్రతి పార్ట్లో చెప్పాను చక్కగా. ఇవన్నీ కూడా వీడియో చూస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఐ వచ్చేసరికి ఇక్కడ ఏం మారుతుంది, పాసివ్ వాయిస్ వచ్చేసరికి ఇవన్నీ, హిమ్ వచ్చేసరికి మీ ఎలా మారుతుంది అనేది అన్ని క్లియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందులో చెప్పాను. ఒకసారి చూడండి, అది చూస్తే మీకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. షీ షెడ్ కావ్య ఫోన్ మీ. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద అబౌవ్ సెంటెన్సెస్. ఇది డైరెక్ట్ షీ షెడ్ అని చెప్పింది ఏమని? కావ్య ఫోన్ మీ అంటే కావ్య ఫోన్ చేసిందని ఆమె చెప్పింది అన్నాడు. దీన్ని ఏంటి మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్. ఇందులో ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు. అది ఇండైరెక్ట్ స్పీచ్ ఏదో మనం ఇప్పుడు గమనించాలి. చూడండి, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? షీ సెడ్ దట్ కావ్య ఫోన్డ్ హెర్ అన్నాడు. రెండోది షీ సెడ్ దట్ కావ్య హ్యాడ్ ఫోన్డ్ హెర్. అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి ఇక్కడ ఏమొస్తుంది? షీ షెడ్ కావ్య ఫోన్ మీ అన్నాడు కదా. ఇక్కడ వచ్చేసరికి ఎలా మీ కాస్త ఏం మారుతుంది, ఎట్లాగా అవుతుంది అనేది, షీ వచ్చేసరికి ఎట్లాగా అవుతుంది ఇట్లాగ అనేది కూడా అందులో రెండు వర్డ్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చినప్పుడు మధ్యలో దట్ అనేది వస్తుంది. ఇట్లాగే కొన్ని రూల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో చేశాను, ఇవన్నీ చూడండి. ఇక్కడ మనం ఆన్సర్ చూసినట్లయితే సెకండ్ వన్ చూడండి. షీ షెడ్ దట్ కావ్య హ్యాడ్ ఫోన్డ్ హెర్. షీ షెడ్ పాసివ్ వాయిస్ అండి. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు కాబట్టి మనకి చూస్తే ఇండైరెక్ట్ స్పీచ్లు చెప్పాలి. డైరెక్ట్ స్పీచ్లు ఇచ్చాడు, ఇండైరెక్ట్ స్పీచ్లు మనం చెప్తే షీ షెడ్ దట్ అని వచ్చిన తర్వాత కావ్య హ్యాడ్ ఫోన్డ్ హెర్. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 77. చూస్ ద కరెక్ట్ మోడల్ వెర్బ్ టు ఎక్స్ప్రెస్ పర్పసెస్ అండి. మోడల్ వెర్బ్ అనగానే ఇక్కడ మీకు కొన్ని రూల్స్ చెప్పాను. ఇక్కడ చూడండి, విల్ అనేది ఇక్కడ మోడల్ వెర్బ్ ఎక్స్ప్రెస్ అండి. విల్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇచ్చిన ఎంపికల్లో విల్ ఉద్దేశం లేకపోతే సంకల్పాన్ని సూచించడానికి ఉపయోగిస్తుంది. అంతేగాని షెల్, ఆట్, మస్ట్ కాదు. విల్ అనేది ఖచ్చితంగా మనకి ఎంపికల్లో లేకపోతే ఉద్దేశం చెప్తుంది. విల్ అంటే ఐ విల్ కమ్ టుమారో అని అనుకోండి. ఆ విల్ అంటే ఖచ్చితంగా అని అర్థం వస్తుంది. అందువల్ల ఉద్దేశం అనేది నెరవేరుతుంది కాబట్టి ఇది మనం మోడల్ వెర్బ్ అంటాం దాన్ని. విల్ అనేది మోడల్ వెర్బ్, గుర్తుపెట్టుకోండి. మీరు కంపల్సరీ ఒకసారి ఆ గ్రామర్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 78. ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ అంటాడండి. కరెక్ట్ స్పెల్లింగ్ అంటే ఇక్కడ మీరు ఏంటంటే గమనించాల్సింది, మనకి ఫస్ట్ ఒకసారి చదివి ఉండాలి కొన్ని వర్డ్స్. ఇక్కడ కంజక్చురల్ అనేది సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. దీని స్పెల్లింగ్
CONJECTURL కంజక్చురల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కొంచెం వర్డ్స్ స్పెల్లింగ్ కొన్ని వర్డ్స్ చదువుకోండి. క్వశ్చన్ నెంబర్ 79 అండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ హూ స్పెండ్స్ టూ మచ్ అండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ హూ స్పెండ్స్ టూ మచ్. బాగా ఎవడైతే అధికంగా ఖర్చు చేసే వ్యక్తిని మనం ఏ పర్సన్ హూ స్పెండ్స్ టూ మచ్ అధికంగా ఖర్చు చేసే వ్యక్తిని ఏమంటారంటే చూడండి, స్పెండ్ స్పెండ్ థ్రిఫ్ట్ అంటామా, లేకపోతే స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఏంటండి, అధికంగా ఖర్చు చేసే వ్యక్తి అని అర్థం. అలాగా కాకుండా ఎక్స్ట్రా వెగెంజా, ఎక్స్ట్రా వెగెంజా అంటే ఏంటి, అద్భుత ప్రదర్శన అని అర్థం. ఎక్స్ట్రా వెగెంజా అంటే అద్భుత ప్రదర్శన అని అర్థం. అలాగే హోర్డర్, హోర్డర్ అంటే ఏంటంటే దాచుకునే వ్యక్తి అని అర్థం అండి. హోర్డర్ అంటే దాచుకునే వ్యక్తి. అట్లాగా ఫ్రోగల్ అని అనుకోండి, ఫ్రోగల్ అంటే పొదుపరి అని అర్థం. ఫ్రోగల్ అంటే దీన్ని బట్టి ఏం ఆన్సర్ అవుతుందండి, ఏ పర్సన్ హూ స్పెండ్స్ టూ మచ్ ఈజ్ కాల్డ్ స్పెండ్ థ్రిఫ్ట్ అండి. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే అధికంగా ఖర్చు చేసే వ్యక్తి అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 80. విచ్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ cannot be further divided into affirmative or negative అండి. ఇవి విచ్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏ విధమైనటువంటి వాక్యాలు కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ ఎఫర్మేటివ్ ఆర్ నెగిటివ్గా మారవు అంటున్నాడు. అంటే ఏ సెంటెన్సెస్ అండి, ఇక్కడ ఇంపారేటివ్ సెంటెన్సెస్ అంటే ఆజ్ఞార్థక వాక్యాలు ఇంక ఇట్లా మనం డివైడ్ చేయలేము ఇంకా, అంటే ఫర్దర్గా ఎఫర్మేటివ్ కానీ నెగిటివ్ కింద మనం చేయలేము. అంటే ఏం సెంటెన్స్ అంటే ఇంపారమేటివ్, మిగిలిన అయితే మనం చేయొచ్చు. ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో మనం చేయొచ్చు, నెగిటివ్ సెంటెన్స్ కానీ చేయొచ్చు, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ చేయొచ్చు, కానీ డిక్లరేటివ్ సెంటెన్స్ చేయొచ్చు. కానీ ఇంపర్మేటివ్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే సెంటెన్స్ మనం ఇలాగా ఎఫర్మేటివ్ కింద కానీ నెగిటివ్ కింద కానీ మనం మార్చలేము. కెనాట్ బి ఫర్దర్ డివైడ్ చేయలేము. అంటే దీని ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ వన్ అవుతుందండి. థర్డ్ వన్ ఈజ్ ద ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఒకసారి మీరు గ్రామర్ వీడియోస్ తప్పకుండా చూడండి. క్వశ్చన్ నెంబర్ 81. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ అన్నాడండి. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్ అన్నాడు. ఇందులోను సాధారణంగా మనం ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్ అని చెప్తాం. క్లియర్గా చాలాసార్లు చదువుతాం మనం దీన్ని. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్ అనేది, అంటే నేను రైలు స్టేషన్ చేరుకునేసరికి ద ట్రైన్ వెళ్ళిపోయింది అంటాం. ఇది చాలాసార్లు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఫాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ ఫాస్ట్ అండ్ ఫాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ ఫాస్ట్ అనేది ఇక్కడ ఐ రీచ్ ద స్టేషన్ అనేది సింపుల్ ప్రజెంట్ అండ్ సింపుల్ ఫాస్ట్. రీచ్డ్ అన్నాం కదా, సింపుల్ ఫాస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫాస్ట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ ఫాస్ట్ అవుతుంది కాబట్టి ఇది థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడుగుతూ ఉంటాడు దీన్ని. క్వశ్చన్ నెంబర్ 82. సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ సబార్డినేట్ క్లాజ్. చూడండి, ఇందులో ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ సబార్డినేట్ క్లాజ్ ఉండాలంటున్నాడు. అంటే ఎక్కడ చూడండి ఇది, హీ ట్రైడ్ హార్డ్ బట్ హీ డిడ్ంట్ సక్సీడ్ అన్నాడు. ఇందులో హీ ట్రైడ్ హార్డ్ అంటే ఒకటే ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఐ సా ఏ వండర్ఫుల్ బర్డ్, ఇది కూడా మెయిన్ ఉంది. హీ విల్ నాట్ ప్లే అన్లెస్ ఈజ్ కంపెల్డ్. చూడండి ఇక్కడ చూడండి, హీ విల్ నాట్ ప్లే ఎక్కడ వరకు ఒకటి ఉంది, అన్లెస్ హీ ఈజ్ కంపెల్డ్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇందులో ఒకటి మెయిన్ క్లాజ్ ఉంది, హీ విల్ నాట్ ప్లే అన్లెస్ హీ ఈజ్ కంపెల్డ్ అంటే అర్థమవుతుందా, హీ విల్ నాట్ ప్లే. ఈ విధంగా మనం మెయిన్ క్లాజ్ ఏది, సబార్డినేట్ క్లాజెస్ అనేది మీకు వీడియో చేశాను. మెయిన్ క్లాజ్, సబార్డినేట్ క్లాజెస్ గురించి కూడా ఒక వీడియో చేశాను. దాన్ని చూస్తే ఇవన్నీ కూడా మెయిన్ క్లాజ్ కింద ఏది తీసుకుంటాం, సబార్డినేట్ క్లాజ్ కింద ఏది వస్తుంది, ఇవన్నీ కూడా అందులో రూల్స్ అనేవి అందులో చెప్పిన ఒకసారి వీడియో చూడండి. క్వశ్చన్ నెంబర్ 83. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అన్నాడు. ఐ హ్యాడ్ బీన్ వెరీ వెల్దీ అండ్ ప్రాస్పరస్ అండ్ వాజ్ లీడింగ్ ఏ వెరీ కంఫర్టబుల్ లైఫ్, had all the worldly pleasures with me, but soon I became bored of my idle life. The
urge to go on a voyage become stronger and stronger డే బై డే అన్నాడు. ఇక్కడ ఏంటంటే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఐ హ్యాడ్ బీన్ వెరీ వెల్దీ అండ్ ప్రాస్పరస్ అండ్ వాజ్ లీడింగ్ ఏ వెరీ కంఫర్టబుల్ లైఫ్. నాకు అన్నీ ఉన్నాయి అన్నప్పుడు కూడా ప్రపంచ సుఖాలు ఉన్నప్పటికీ సంతృప్తి లేక సముద్ర యాత్ర చేయాలనుకున్నాడంట. అండ్ అర్జ్ టు గో ఆన్ ఏ ఓయాగే బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే అండ్ సముద్రయాత్ర చేయాలనుకున్నాడు. ఇక్కడ మన ఆన్సర్ ఏం చెప్తామంటే ద నేరేటర్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద వరల్డ్లీ ప్లెజర్స్ విత్ హిమ్ అనేది రైట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 84 అండి. 84లోను రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా we will walk hand in hand, we will walk hand in hand. అలాగే we will walk hand in hand someday, oh deep in my heart I do believe that we shall overcome someday, answer the following question అన్నాడు. వాట్ ఫీలింగ్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పోయం. ఇది చాలాసార్లు మనం ఈ పోయం చాలాసార్లు విన్నామండి. ఇందులో దీన్ని ఏంటంటే ఇక్కడ ఇతని యొక్క హోప్ అండ్ ఫెయిత్, దీని యొక్క ఆన్సర్ ఏంటంటే హోప్ అండ్ ఫెయిత్. అతని యొక్క నమ్మకము విశ్వాసం ఇక్కడ ఆశ ఉంటుందన్నమాట. అందే హోప్ అండ్ ఫెయిత్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇదంతా కూడా 85 నుంచి 90 వరకు కూడా మెథడాలజీ మీద ఉంటుందండి. ఇక్కడ కాగ్నిటివిస్ట్స్ బిలీవ్డ్ దట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఆర్ ఏ అన్నాడు. చూజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆర్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అన్నాడు. ఇక్కడ ఏముందంటే రైట్ ఆన్సర్ ఉంది. ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్. చూడండి ఎవరు కాగ్నిటివిస్ట్స్ బిలీవ్ దట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఏమవుతుందంటే ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్ అవుతుందండి. దీని ఆన్సర్ థర్డ్ వన్ అవుతుందండి. ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్ అవుతుంది, రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 86 అండి. ఇందులో చైనీస్ విస్పర్ ఈజ్ ఎ లాంగ్వేజ్ గేమ్ విచ్ కుడ్ బి ప్లేడ్ ఇన్ ద క్లాస్ టు డెవలప్ డాష్ అమాంగ్ ద చిల్డ్రన్. చైనీస్ విస్పర్ అంటే ఏంటంటే ఒకళ్ళు చెప్పింది కూడా చెప్పడం అలాగా అది చెప్పుకుంటూ వెళ్ళిపోవడం ఏంటంటే లిజనింగ్ స్కిల్స్ అండి. అది దానికి సంబంధించింది. అంటే విద్యార్థి విన్నదాన్ని తదుపరి విద్యార్థికి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం దాన్ని ఏమంటారంటే లిజనింగ్ స్కిల్స్. లిజనింగ్ స్కిల్స్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది చైనీస్ విస్పర్స్ ఆర్ లాంగ్వేజ్ గేమ్ అనేది. క్వశ్చన్ నెంబర్ 87 అండి. అకార్డింగ్ టు కెనాలే అండ్ స్వెయిన్ 1980 డిస్కోర్స్ కాంపిటెన్సీ రిఫర్స్ టు. దీనికి సంబంధించింది ఏంటంటే ఫస్ట్ కరెక్ట్ అండి. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ మెసేజ్ అండ్ టెక్స్ట్. ఇది వీళ్ళ ప్రకారం అకార్డింగ్ టు కెనాలే అండ్ వాళ్ళ ప్రకారం ఏంటంటే అకార్డింగ్ టు మనకి కెనాలే అండ్ స్వెయిన్ ప్రకారం ఏంటంటే డిస్కోర్సెస్ కాంపిటెన్సీ దీనికి సంబంధించిందంటే ఫస్ట్ వన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ మెసేజ్ అండ్ టెక్స్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 88. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఈ లెర్నింగ్. ఈ లెర్నింగ్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఇట్ ఈజ్ ఏ నాన్ ఫార్మల్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అన్నాడు. రెండవది ఇట్ డిమాండ్స్ ప్రియర్ క్వాలిఫికేషన్. అలాగే దేర్ ఈజ్ ఏ వ్యాలిడ్ సర్టిఫికేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. అలాగే యూ నీడ్ టు రిజిస్టర్ ఫర్ ద కోర్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నట్టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నాడు. ఇన్కరెక్ట్ అంటే ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు ఈ లెర్నింగ్. ఈ లెర్నింగ్ అంటే మన కంప్యూటర్లో ఆన్లైన్ నేర్చుకుందని ఈ లెర్నింగ్ అంటాం కదా. ఇందులో ఇట్ ఈజ్ ఏ నాన్ ఫార్మల్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అన్నాడు. అది కరెక్టే. తర్వాత ఇట్ డిమాండ్స్ ప్రియర్ క్వాలిఫికేషన్ అన్నాడు. అంటే ఇది ప్రియర్ క్వాలిఫికేషన్ ఎప్పుడు కూడా డిమాండ్ చేయదండి. కానీ ఇక్కడ ఏమన్నా ఇట్ డిమాండ్స్ ప్రియర్ క్వాలిఫికేషన్ అన్నాడు. దేర్ ఈజ్ ఏ వ్యాలిడ్ సర్టిఫికేషన్ అండ్ ఎండ్ ఆఫ్ ద కోర్స్. అయిపోయిన కోర్స్కి మనకి సర్టిఫికేట్ వస్తుంది. యూ నీడ్ టు రిజిస్టర్ ఫర్ ద కోర్స్, రిజిస్టర్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమన్నాడో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఇట్ డిమాండ్స్ ప్రియర్ క్వాలిఫికేషన్. ముందు క్వాలిఫికేషన్ అడుగుతున్నాడు కదా, అటువంటిది ఉండదు కాబట్టి ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అంటే దీని ఆన్సర్ అవుతుంది 2 అవుతుంది. 88 క్వశ్చన్ ఆన్సర్ 2 అవుతుంది.
క్వశ్చన్ నెంబర్ 89. హూ సెడ్ ప్రోజ్ ఈజ్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ అన్నాడు. అంటే ఎవరు చెప్పారు? హూ సెడ్ అన్నాడు. ఇక్కడ మనం హూ హూ సెడ్ అన్నాడు. ప్రోజ్ ఈజ్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ అన్నాడు. అంటే ఇక్కడ మన హూ సెడ్ ఎవరు చెప్పారండి అది చూస్తే మనకు ఆన్సర్ ఏంటంటే ఎస్టీ కోలరిడ్జ్. ఎస్టీ కోలరిడ్జ్ అనేది చెప్పాడు దీన్ని. అందువల్ల దీనికి రైట్ ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ అండి ఇది. హూ సెడ్ ప్రోజ్ ఈజ్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ అంటే ఎస్టీ కోలరిడ్జ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 90. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్కేల్డ్ డౌన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్కేల్డ్ డౌన్ వెర్షన్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ టీచర్ ట్రైనింగ్? అంటే విచ్ ఆఫ్ ద చూడండి, ఇది ఉపాధ్యాయ శిక్షణలో బోధన నైపుణ్యాలు చిన్న స్థాయిలో అభ్యసించే విధానం ఏంటి? మనకి బోధనా స్థాయిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇది స్కేల్ డౌన్ వెర్షన్ అంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ద టీచర్ ట్రైనింగ్లో మనం ఏం చేస్తాం అంటే మైక్రో టీచింగ్ అండి. మైక్రో టీచింగ్ చేస్తాం. మైక్రో టీచింగ్ అంటే ఏంటి? ఇది ఉపాధ్యాయ శిక్షణలో బోధన నైపుణ్యాలను చిన్న స్థాయిలో అభ్యసించే విధానం. ఏమండి? చిన్న స్థాయిలో కాబట్టి మనం మ్యాక్రో టీచింగ్ చెయ్యం. డెమో టీచింగ్ కాదు. ఇక్కడ మైక్రో టీచింగ్. టీచింగ్ అంటే ఏంటంటే మనం చిన్న స్థాయిలో అభ్యసిస్తాం. చిన్న మొక్కల కింద మనం అభ్యసిస్తాం, అది నేర్చుకుంటాం కాబట్టి ఇక్కడ మైక్రో టీచింగ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మీకు వెంటనే రిప్లై ఇవ్వటం జరుగుతుంది.